వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ యాత్ర. తెల్లవారుజామున చుట్టూ ఇంకా చీకటి పూర్తిగా తొలగిపోలేదు. కానీ కన్యాకుమారి సముద్ర తీరంలో మాత్రం ఒక కొత్త రోజు మొదలవుతుంది. ఆకాశం నెమ్మదిగా రంగులు మార్చుకుంటూ నీలం నుంచి నారింజ రంగులోకి మారుతూ సముద్రం మీద సూర్యుడి మొదటి కిరణాలు పడుతున్నాయి. ఇదే కన్యాకుమారి సూర్యోదయం. భారతదేశానికి దక్షిణాంచున ఉన్న కన్యాకుమారి సూర్యోదయాన్ని, సముద్రాన్ని, ఆధ్యాత్మికతను ఒకేసారి అనుభవించగలిగే అరుదైన ప్రదేశం. సూర్యుడు నెమ్మదిగా పైకొస్తుంటే ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు ఉదయిస్తున్న సూర్యుడు, దూరంగా కనిపిస్తున్న వివేకానంద రాక్ మెమోరియల్. ఈ దృశ్యాన్ని కెమెరాలో ఎంతో అందంగా బంధించిన ప్రత్యక్షంగా చూస్తే కలిగే అనుభూతి మాత్రం వేరే. ఉదయం మొదటి కిరణాలు సముద్రపు అలలపై పడుతున్నప్పుడు కొంతసేపు మాటలు కూడా రావు. కేవలం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అందుకే కన్యాకుమారి వచ్చినప్పుడు సూర్యోదయాన్ని మాత్రం మిస్ కాకుండా చూడండి. సూర్యోదయం చూసిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నది కన్యాకుమారిలోని మరో ముఖ్యమైన ప్రదేశానికి. అదే త్రివేణి సంగమం. కన్యాకుమారి సముద్ర తీరం అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అందుకే కన్యాకుమారికి భౌగోళికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ నిలబడి సముద్రం వైపు చూస్తే అలలు ఒకదానితో ఒకటి కలుస్తూ మళ్ళీ విడిపోతూ కనిపిస్తాయి. సముద్రపు గాలి, అలల శబ్దం, విశాలమైన ఆకాశం ఇవన్నీ కలిసి మనసుకు ఒక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తాయి. ప్రయాణంలో కొన్ని ప్రదేశాలను మనం కేవలం చూస్తాం, కానీ కొన్ని ప్రదేశాలను మనం అనుభవిస్తాం. కన్యాకుమారి అలాంటి ప్రదేశం. ఇప్పుడు త్రివేణి సంగమం నుంచి మనం వెళ్తున్నది కన్యాకుమారి తీరంలోని సునామీ స్మారకం దగ్గరకు. 2004 డిసెంబర్ 26 భారతదేశంతో పాటు అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసిన భయంకరమైన సునామీ. కన్యాకుమారి తీర ప్రాంతం కూడా ఆ విపత్తును ఎదుర్కొంది. ఆ సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళిగా ఈ స్మారకం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ నిలబడి సముద్రాన్ని చూస్తే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ప్రశాంతమైన సముద్రం ఒకప్పుడు ఎంతటి విషాదాన్ని తీసుకొచ్చిందో గుర్తుకొస్తుంది. ప్రకృతి మనకు అద్భుతమైన అందాలను ఇస్తుంది, కానీ అదే ప్రకృతి శక్తిని కూడా మనం ఎప్పుడూ గౌరవించాలి. ఈ స్మారకం ముందు నిలబడి ఆ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. సునామీ స్మారకాన్ని సందర్శించిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నది కన్యాకుమారి యొక్క అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన శ్రీ భగవతి అమ్మన్ ఆలయం.
కన్యాకుమారి అనే పేరుకే ఈ అమ్మవారి క్షేత్రంతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. స్థల పురాణం ప్రకారం కన్యాకుమారి అమ్మవారు ఇక్కడ తపస్సు చేసినట్లు విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయం లోపల అడుగు పెట్టగానే బయట ఉన్న సముద్రపు వాతావరణం నుంచి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకొని కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపిన తర్వాత మన తదుపరి ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు మన గమ్యం సముద్రం మధ్యలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్. అక్కడికి వెళ్ళాలంటే మనం మరో అందమైన సముద్ర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం బోట్ ఎక్కుతున్నాం. మన ముందు కనిపిస్తున్నది నీలి సముద్రం. దూరంగా కనిపిస్తున్న రాతిశిల అదే మన గమ్యం, వివేకానంద రాక్ మెమోరియల్. బోటు తీరం నుంచి నెమ్మదిగా దూరం వెళ్తున్న కొద్దీ కన్యాకుమారి తీరం మన నుంచి దూరం అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే తీర ప్రాంతం, భగవతి అమ్మన ఆలయం ఉన్న ప్రాంతం అన్నీ చిన్నగా కనిపించడం మొదలవుతుంది. చుట్టూ ఎటు చూసినా సముద్రమే. అలలు బోటును తాకుతూ, చల్లని సముద్రపు గాలి ముఖాన్ని తాకుతూ, ఈ చిన్న బోటు ప్రయాణం కూడా మన యాత్రలో ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారుతుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ వివేకానంద రాక్ మరింత దగ్గరగా కనిపిస్తుంది. ఇక కొద్దిసేపట్లో మన అడుగులు ఆ పవిత్రమైన రాతిపై పడబోతున్నాయి. ఇదిగో మన ముందే ఉంది వివేకానంద రాక్ మెమోరియల్. కన్యాకుమారి తీరానికి సముద్రంలో ఉన్న ఈ రాతిశిలపై స్వామి వివేకానంద 1892లో ధ్యానం చేసినట్లు ప్రసిద్ధ చరిత్ర చెబుతుంది. భారతదేశాన్ని సందర్శిస్తూ దేశ ప్రజల పరిస్థితిని తెలుసుకున్న స్వామి వివేకానంద కన్యాకుమారికి వచ్చి ఈ రాతిపై ధ్యానం చేసినట్లు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం నిర్మించబడిన ఈ స్మారకం ఈరోజు కన్యాకుమారి యొక్క ప్రధాన గుర్తింపుల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ప్రధానంగా వివేకానంద మండపం మరియు శ్రీపాద మండపం వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే బయట నుంచి వినిపించే సముద్రపు అలల శబ్దం, చుట్టూ కనిపించే విశాలమైన సముద్రం, ఇవన్నీ మనసును ప్రశాంతంగా చేస్తాయి. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు,
ఆలోచించడానికి, ప్రశాంతంగా ఉండటానికి, స్వామి వివేకానంద ఆలోచనలను గుర్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇప్పుడు మనం మెమోరియల్ బయటికి వచ్చి చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఒకవైపు కన్యాకుమారి తీరం, మరోవైపు సముద్రం మధ్యలో నిలిచిన తిరువల్లువార్ విగ్రహం, చుట్టూ నీలి సముద్రం, పైకి విశాలమైన ఆకాశం, కింద రాతి శిలలు, ఏ వైపు కెమెరా తిప్పినా ఒక అందమైన ఫ్రేమ్ కనిపిస్తుంది. ముఖ్యంగా వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ఇక్కడ వ్యూస్ మరింత అద్భుతంగా కనిపిస్తాయి. సముద్రం మధ్యలో నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే మన ప్రయాణంలో ఎందుకు కన్యాకుమారి ఒక ప్రత్యేకమైన ప్రదేశము అర్థమవుతుంది. ఇప్పుడు మన ప్రయాణంలో మరో కొత్త ఆకర్షణ కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జ్. వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువల్లువార్ విగ్రహం కలుపుతూ సముద్రంపై నిర్మించిన ఈ వంతెన కన్యాకుమారి యాత్రకు మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ బ్రిడ్జ్ పై నడుస్తున్నప్పుడు ఒకవైపు సముద్రం, కింద అలలు, వెనక వివేకానంద రాక్, ముందు తిరువల్లువార్ విగ్రహం ఒకే సమయంలో ఇన్ని అందమైన దృశ్యాలను కనిపించడం ఈ వంతెన ప్రత్యేకత. కింద సముద్ర పాలను చూస్తూ నడవడం మొదట కొంచెం కొత్తగా అనిపించిన, చుట్టూ ఉన్న సీనరీ చూస్తూ నడుస్తుంటే ఆ అనుభవం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇదిగో ఇప్పుడు మనం చేరుకున్నది తిరువల్లువార్ విగ్రహం. తమిళ్ మహాకవి తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్కు గుర్తుగా నిర్మించబడిన ఈ భారీ విగ్రహం కన్యాకుమారి సముద్ర తీరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈ స్మారకం మొత్తం 133 అడుగుల ఎత్తు కలిగి ఉంది. తిరుక్కురల్లోని 133 అధ్యాయాలను సూచించేలా దీనిని నిర్మించారు. సముద్రం మధ్యలో నిలిచిన ఈ భారీ విగ్రహం దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే దాని నిర్మాణం, పరిమాణం మరింత ఆకట్టుకుంటాయి. ఒకవైపు వివేకానంద రాక్ మెమోరియల్, మరోవైపు తిరువల్లువార్ విగ్రహం, మధ్యలో సముద్రం. ఈ మొత్తం దృశ్యం కన్యాకుమారికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది. కన్యాకుమారి అంటే కేవలం భారతదేశ దక్షిణ అంచు కాదు, ఇది ఒక అనుభూతి. సూర్యోదయం మనకు కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. సముద్రం మనకు ప్రకృతి యొక్క విశాలతను చూపిస్తుంది. భగవతి అమ్మవారి ఆలయం మనకు భక్తిని గుర్తు చేస్తుంది. వివేకానంద రాక్ మనకు ధైర్యం, ఆలోచన, ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. తిరువల్లువార్ విగ్రహం మన సంస్కృతి, సాహిత్యం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. అందుకే కన్యాకుమారి ఒక్కసారి చూసి వెళ్ళిపోయే ప్రదేశం కాదు, మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్రదేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.